మీకు అట్టహాసం, ఆర్భాటం, హంగు, ఈ వందల కొద్ది వెహికల్స్ అవసరమా? వెళ్ళండి, గమ్మున వెళ్ళి ఒక వెహికల్లో వెళ్ళి వచ్చేయండి. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎన్ని వెహికల్ స్టార్ట్ అయ్యారు? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళండి 100 మంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎన్ని వెహికల్స్ తో స్టార్ట్ అయ్యారు? స్ట్రైట్ గా జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఏమండి, ఆయన పర్మిషన్ ఇచ్చిన వెహికల్స్ ప్రకారమే పోతారు. స్టార్ట్ అయ్యారు. మధ్యలో వచ్చి కలిసే వేలాది వేలుగా, చినుకు చినుకు కలిసి తుఫానుగా మారదా అన్నట్టుగా ఇలా వేలాదిగా వచ్చే ప్రజల్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? ప్రజాభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని ఎవరు సార్ ఆపగలరు? ఎవరు ఆపగలరు చెప్పండి సార్. వీళ్ళు ఎంత ఉన్మాదానికి దిగజారో నాకు చిన్న విషయం ఉంది. చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ ఏం రాశారంటే, బెట్టింగ్ రాయుడు సత్తెనపల్లి, నాగమల్లేశ్వరరావు కేసులో అసలు ఏం జరిగింది? బెట్టింగ్ మాట్లాడండి సార్, బెట్టింగ్కి బలైపోయాడు సార్, ఆయన పరామర్శించండి సార్. వాస్తవం జరిగింది ఏంటనేది ఎంత మసిపూసి మారేడికాయ, చావును కూడా ఎంత అవహేళన చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనడానికి ఉదాహరణ సార్. ఇంత దుర్మార్గమా? చూడండి సార్, ఇంత దుర్మార్గం. ఇది సభ్యత సంస్కారం అంటారా? చనిపోయిన వ్యక్తి గురించి ఇంత నీచంగా సార్. జరిగింది ఏంటంటే, ఆ నాగమల్లేశ్వరరావు అనే అతని మీద కౌంటింగ్ రోజు 4వ తారీఖు పొద్దున పోలీసులు బైండ్ అవుట్ చేశారు సార్. బైండ్ అవుట్ చేసిన తర్వాత ఓడిపోయిన క్షణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటిలో ఆడవాళ్ళని దుర్భాషలాడి, వాళ్ళ ఇంటి గేట్ ముందు మూత్రం పోసి వచ్చారు సార్. తర్వాత డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే బైండ్ అవుట్లో ఉన్నప్పుడు, ఇట్లా మా ఇంట్లో ఇట్లా జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. నిమ్మకు నీరెత్తినట్టుంటే తర్వాత నువ్వు గుంటూరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి లేదు, ఏదైతే వైలేషన్స్ జరుగుతాయని చెప్పి అతను గుంటూరుకు తరలించారు, పోలీసులే తరలించారు 4వ తారీఖు. 5వ తారీఖు తర్వాత కూడా సేమ్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆడవాళ్ళని దుర్భాషలాడటం, మూత్రం పోయటం. అతను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసి 5వ తారీఖు ఆత్మహత్యానం చేస్తే 8వ తారీఖు చనిపోయారు సార్. సో చనిపోయాడు. సో అతను మేమేం రాజకీయం చేయట్లేదు దీన్ని. సో అతని కుటుంబాన్ని మేము ఏదైతే వాళ్ళ తండ్రి, ఎస్ మేము ఎక్కడైతే అవమానించబడ్డామో, మా కొడుకు ఏ అవమానంతో అయితే చనిపోయాడో అక్కడ నా కొడుకు ఆవిష్కరణ జరగాలి, విగ్రహావిష్కరణ అతను సొంత ఖర్చుతో విగ్రహావిష్కరణ చేస్తున్నాడు సార్. నా కొడుకు ఏదైతే ఏడాది అవుతా ఉంది మా కొడుకు చనిపోయిన దానికి నేను అందరికి భోజనాలు పెట్టాలి అని అతను అనుకున్నాడు సార్. అది నేరమా, చట్ట విరుద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? మీరు చెప్పినవేవి నేరాలు కాకపోవచ్చు, కానీ ఆ పేరుతోటి మీరు చేసే హంగామా, ఆ పేరుతో అల్లరి మూకలు చేసే విధ్వంసం చేసింది అది కాదండి. మీ ఆధ్వర్యంలో వచ్చిన అల్లరి మూకలు వాళ్ళ మాటల్లో, వాళ్ళు హెలికాప్టర్ని మొత్తం అక్కడ దాని మీద పిడిగుద్దులు గుద్ది దాని అద్దం పగిలిపోయేలా చేశారు. పాపం ఆ పైలట్ ఆయన ఏం చెప్పాడు డిపోజిషన్లో చూశారు కదా, నేను నా విఐపిని నేను తీసుకెళ్తే ఆయనకు ప్రమాదం కాబట్టి నేను ఎక్కడ వెళ్ళాల్సి వచ్చిందని కూడా చెప్పాడు ఆయన. అల్లరి మూకలు హెలికాప్టర్ పగిలిపోయింది అది అంటున్నారు సార్. సార్ అల్లరి మూకలు అంటే ఏందో అంగలులో చూశారు సార్. చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడే ఒక అల్లరి మూకలకి సారథ్యం ఇస్తున్నట్టుగా కొట్టండి, కొడుకులు కూడా మాట్లాడారు, తరమండి, రాళ్ళేయండి, ప్రోత్సహించి అల్లరి మూకల్ని పోలీసులను తరలు పగలు కొట్టించాడే. అది కదా విధ్వంసం అంటే, అవి కదా అల్లరి మూకలు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పోలీసులను కొట్టండి, పోలీసులను తరమండి, దగ్గరకు రానియొద్దు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళు దొంగలు, ఇలాంటి మాటలు మేము మాట్లాడామా? అలాంటివి మాట్లాడలేదు, కానీ సప్త సముద్రాల అవతల ఇస్తాం తప్పు చేస్తే సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు బట్టలు పెడతాం చెప్పాం. తప్పేంది? తప్పే ఉంది దాంట్లో. మీరు చేసింది తప్పు కానప్పుడు వాళ్ళు చేసింది కూడా తప్పు కాదని అంటారు వాళ్ళు. సార్ కొట్టడం తప్పు కాదంటారా? తప్పే అని చెప్పడం తప్పు కాదు. ఖచ్చితంగా ఇన్స్టిగేషన్ ఇస్ దట్ ఫాల్స్ అండర్ ది. సార్ కొట్టండి, తరమండి, దగ్గరికి రానియొద్దు, సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు పోలీసులు అని చెప్పి రాళ్ళు వేయించడం తప్పు కాదు, అంతేనా మీ దృష్టిలో? రాళ్ళు ఎక్కడ వేయించారండి? మీరు రెచ్చగొట్టబట్టి కదా వాళ్ళు వేసింది. సార్ మీడియా అడ్డుంది, ఓ 4 మీడియాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు తాగే మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగులెత్తే మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని చూపించేది బమ్మి అన్నా సరే అది బమ్మి అని చెప్పి చూపించగలిగే మీడియా ఉంది కాబట్టి నడుస్తా ఉంది చంద్రబాబు నాయుడు. షెడ్యూల్ ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఏముందండి? అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని పరామర్శిస్తున్నారు, విగ్రహావిష్కరణ చేస్తున్నారు, రిటర్న్ వస్తా ఉన్నారు, అంతే. షెడ్యూల్ ఏముంది సార్? ఆ నెపంతో ఇంకేమైనా చేయబోతున్నారా? సార్ నాకు అర్థం కావట్లా. మేము ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నామా లేకపోతే ఉగ్రవాద సంస్థ నడిపిస్తా ఉన్నామా? ప్రతిసారి ఏంటి సార్ ఈ ప్రశ్నలు?
ఒక జర్నలిస్ట్ గా మీరు సమాధానం చెప్పండి. ఏమంటే జనం అడుగుతున్నారండి. ఇప్పుడు మీకు జనం ఎక్కడ అడుగుతున్నారు నా ప్రశ్న మీకు నచ్చకపోవచ్చు కాక, బట్ జనం అడుగుతున్నారు ఏ కదా. జనం సార్? వాళ్ళు జనంలో భాగమే కదా. వాళ్ళు ఏ జనం అడుగుతున్నారు? తెలుగుదేశం ఏ కానీ జనం? జనసేన కానీ సార్, బీజేపీ వాళ్ళని కానీ చూసి వాళ్ళు భాగమే కదా. ఆ మీడియా ఉంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పాలి. సార్ ఆ జనం అడిగే ఎంత ప్రశ్నలు ప్రజలు చూసి చూసి విసిగి వేశారు. చెప్పుకు ఏదో అంటి కడతారు అదే మీడియా. చెప్పుకు అద్దె కొడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రవాద సంస్థ నడిపిస్తున్నాం మేము. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విద్వేషాలు రేకొట్టారా? మత విద్వేషాలు వాళ్ళే రేకొడతారు, కుల విద్వేషాలు వాళ్ళే రేకొడతారు, ప్రాంతీయ విద్వేషాలు వాళ్ళే రేకొడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఎంతకాలం చూస్తారు సార్ ప్రజలు? ఎంతకాలం చూడాలి? ఎంత తప్పండి. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి మీది? సార్ నెక్స్ట్ ఏం లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్ అండ్ కేటగిరల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోంచి పుట్టింది, జనం కోసం పుట్టింది, జనం కోసమే ఉంటుంది. నో డౌట్. ఫలితాలతో సంబంధం లేదు. సోనియా గాంధీ గారిని ఎదిరించి పెట్టిన పార్టీ ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని ఒకే ఒక కారణం. ఎదిరించకపోయినా మీరు పార్టీ పెట్టుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది ఇక్కడ. సార్ ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వలేదు అన్న ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళ బెదిరింపులకు తలగ్గకుండా దమ్ముగా ధీటుగా నిలబడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ చిన్నబాబు పెదబాబు ఉడతూపులకు ఎవరు భయపడతారండి? ఎవరు భయపడతారు? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు గారికి కూడా చెప్తున్నారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మీరు అరిచే అడ్డు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏదైతే